హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా చెప్పంగానే నోట్లో నీరూరుతాయండి. అంత రుచిగా ఉండే పెసరపప్పు అటుకులు కలిపి గారెలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ గారెలు అయితే చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనం మిరపగారెలు చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా పెసరపప్పుతో అటుకులు వేసి చేయండి, చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు ఒకటికి 4 తినేస్తారండి. అంత కమ్మగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, లేదంటే నైట్ డిన్నర్లోకైనా, లేదంటే స్నాక్స్లో అయినా చేసుకోవచ్చండి. పిల్లలు సాయంత్రం రాగానే వేడివేడిగా ఇలా. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెసరపప్పు అటుకులతో గారెలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో మీరు కొలతలు గిన్నె గ్లాస్ దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు అటుకులు తీసుకోవాలండి, లావుగా ఉన్న అటుకులు. దీన్ని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ఇలా వాటర్ని చిలకరించి దీన్ని కూడా మూత పెట్టేసి మనము 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ రెండింటిని కూడా మనం ఒక 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నా కానీ బ్రేక్ఫాస్ట్ టైం వరకు రెడీ అయిపోతుందండి మనకు పిండి అయితే. ఎప్పుడు ఇడ్లీ దోశలు తిని బోరు కొడితే అప్పుడు ఇలా పెసరపప్పుతో టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేయండి. నేనైతే ఇక్కడ 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు కూడా ఇలా నాని పొడి పొడిగా వచ్చాయండి. అదే మీరు పల్చ అటుకులు తీసుకుంటే ముద్దగా అయిపోతుందండి. అందుకే ఇలా లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. చూడండి, పెసరపప్పు కూడా బాగా నానిందండి. ఈ పెసరపప్పులో వాటర్ తీసేలా మనం జాలి గరిటెలో వేసుకుంటే వంపేసుకోవాలండి. వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా వాటర్ మొత్తం వడారిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పును తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెసరపప్పును వేసుకోవాలండి. ఈ పప్పును మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇలా మనం చిన్న మిక్సీ జార్ తీసుకుంటే వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి తొందరగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా అటుకులు వేసుకున్న తర్వాత 1 ఇంచ్ దాకా అల్లం వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిరపకాయ నేను ఇలా తుంచి వేసుకున్నానండి. హాఫ్ వరకు వేసుకున్నాను, హాఫ్ తర్వాత వేసుకుంటాను కాబట్టి మీ రుచిని బట్టి యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మనం గారెలు వేసినప్పుడు తింటుంటే ఆ పలుకులు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తం పిండిని ఇదే విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, పక్కకు తీసుకొని నానబెట్టుకున్న పప్పుల నుంచి మనం ఒక 2 టేబుల్ స్పూన్ పప్పు తీసుకున్నాం కదండి, ఆ పప్పుని కూడా దీంట్లో వేసుకోవాలండి. తినేటప్పుడు మధ్యలో పలుకులు తలుగుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు నేను ఇంతకుముందు మిగిలిచాను కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలండి. మీరు దీంట్లో కావాలంటే కచ్చపచ్చగా దంచిన ధనియాలైనా జీలకర్ర కాస్త వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ ఏం వేయకుండా చాలా తక్కువ మసాలాతో చూపిస్తున్నానండి, అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ అనేది అస్సలు వేయదండి, వడలు చేయడానికి పిండి సరిగా ఉండదు. ఇలా వంపి తీసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గారెలు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడి చేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం చేతిని కాస్త తడిపి ఇలా
చిన్న ముద్దలా తీసుకొని పిండి ముద్దలా తీసుకొని గారెల్లా చేసుకోవాలండి. మినప గారెలు అయితే ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అరిచేతిలో ఇలా తీసుకొని మనము మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలండి. ఏమన్నా అరిచేతికి అతుకుండా అనిపిస్తే మీరు కాస్త ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అప్లై చేసుకొని ఇలా వడను ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చండి. లేదంటే మీరు అరటి ఆకు మీద లేదంటే కవర్ మీద వేసుకొనైనా ఈజీగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గారెల్ని వేసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 గారెల్ని వేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మంటను మనం హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుందండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, నైట్ డిన్నర్లోకైనా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇలా రెండు వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న గారెల్ని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 గారెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అదే మీరు పిండి పల్చగా చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. అందుకే మనము వాటర్ లేకుండా ఈ గారెలు చూసుకొని వేసుకోవాలండి. పప్పులో వాటర్ ఏమీ లేకుండా ఇలా వంపేసి వడ ఆరిన తర్వాతనే మనం ఇలా గ్రైండ్ చేసుకొని వడలు వేసుకోవాలండి. అప్పుడే చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న వడలన్నిటినీ మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో తినొచ్చండి, లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చేసుకునే ఈ పెసరపప్పు అటుకులతో గారెలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. ఎంత బాగా లోపల వరకు వేగినాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.